తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక రావు కూనిరెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం గీతాంజలి స్టోరీ. మరి అసలు ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా లేదంటే నిజంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందా? ఎందుకంటే ఇటు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాదనేది చెప్పుకునే ప్రయత్నాలు తప్ప పోలీసు వర్షన్ ఏంటి అనేది ఇప్పటికొచ్చి బయటకు రాలేదు. ఇటు టీడీపీ వాళ్ళు చూస్తే ఒక చిన్న వీడియో క్లిప్ అనేది రిలీజ్ చేశారు, 10 seconds వీడియో క్లిప్. అందులో ఏముంది అంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బయటకు తోసేశారు అంటూ కూడా చెప్పుకుంటున్నారు. అసలు ఇదేంటి, అసలు ఈ స్టోరీ ఏంటి? గీతాంజలి కుటుంబానికి మన సానుభూతి తెలియజేయటం, గీతాంజలికి అంజలి ఘటించటం. ఎందుకంటే అకాల మృతి, చిన్న వయసు, 2 పిల్లలు, క్షుద్ర రాజకీయాలకు మరి ఆడపిల్లలు ఎలా బలవుతున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. పార్టీల యొక్క క్షుద్ర రాజకీయాలు ప్రభుత్వ పథకానికి మనం ఉపయోగించుకోవాలనుకుంటే మైలేజ్గా ఎవరన్నా ఒకరిని తీసుకున్నట్లయితే వాళ్ళ ద్వారా ఏమైనా చెప్పించాలనుకుంటే ఆ పథకం గురించి చెప్పించాలి, దానివల్ల పొందే బెనిఫిట్ గురించి చెప్పాలి. అంతే తప్ప ఇప్పుడు ఆమెతో రాజకీయ ప్రశ్నలు వేయకూడదు. ఇప్పుడు వాళ్ళు పిలిపించింది ఎందుకు? ఇప్పుడు గీతాంజలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిందా తాడేపల్లి? గీతాంజలి వైసీపీ సోషల్ మీడియాకి వీటికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడిన మాటలేంటి, వీళ్ళు అడిగిన ప్రశ్నలేంటి, రాజకీయ ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శివకుమార్ పైన మనోహర్ గెలుస్తాడా, శివకుమార్ ఓడిపోతాడా, పథకాల పైన మహిళలు విముఖంగా ఉన్నారా, ఈ పథకాలు ఎత్తేస్తే మహిళలు ఓట్లేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడిపోతాడా? ఇలాంటి ప్రశ్నలు కాదు కదా వాళ్ళని అడగాల్సింది. అదేంటంటే మీరు సర్వే చేయటం వేరు, ఆడపిల్లల్ని కాపురం చేసుకుంటా చక్కగా భార్య, భర్త, 2 పిల్లలతో ఉన్న కుటుంబం ఇవాళ ఎవరు ఆ కుటుంబానికి బాధ్యత వహించేది? ఇప్పుడు గీతాంజలిది హత్య, ఆత్మహత్య అనేది ఒక కోణం. అసలు ఆమె స్టేషన్కి ఎందుకు వచ్చింది? అవును, రైల్వే స్టేషన్కి. కారణం ఏంటి? ఊరు వెళ్ళటానికి వచ్చిందా, లేదు ఎవరినన్నా రిసీవ్ చేసుకోవటానికి వచ్చిందా, ఎవరన్నా ఆమెను అక్కడికి పిలిపించారా, లేకపోతే అసలు ఆమె ఊరు వెళ్ళేటట్లయితే టికెట్ ఉండాలి కదా, ఏ టికెట్, ఎక్కడికి వెళ్తోంది, ఎవరన్నా రిసీవ్ చేసుకోవడానికి వస్తే ప్లాట్ఫామ్ టికెట్ ఏమన్నా అక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? 7వ తారీఖు జరిగింది. తీవ్ర గాయాలో మరి ఏముందో ఏంటో పరిస్థితి. 8వ తారీఖు ఏదో చనిపోయింది. ఆమెకు అసలు సరైనటువంటి వైద్య చికిత్స అందించారా? చికిత్స అందించడంలో వైఫల్యం ఎక్కడ జరిగింది? లేకపోతే అనేక వీడియోలు చూస్తున్నాం మనం. నిన్న మొన్న ఏదో వీడియో చూసాము, ట్రైన్ ఏదో ఎక్కుతున్న సందర్భంలో ప్రయాణికులు ఏదో మాట్లాడుతూ ఎవరో చనిపోయారు, ఆడపిల్ల, 2 తోసేశారు అనే మాటలు కూడా వినపడ్డాయి. కోర్స్ అదేదో మళ్ళీ అది తెలుగుదేశం వీడియో అంటారు, వీళ్ళు ఇంకొక వీడియో వదులుతారు, అదేదో ఎడిట్ చేసి ఈ మాటలు ఎక్కిచ్చారు దానిలో అంటారు. నిజాలు ఇవన్నీ కూడా బయటికి రావాలి. దీనిపైన పోలీసు సునిశ్చితమైనటువంటి దర్యాప్తు చెయ్యాలి. ఎందుకంటే గీతాంజలి ఇప్పుడు ఈ మృతి ఇది ఎన్నికలకి 40 రోజుల ముందు జరిగిన దీన్ని మళ్ళీ వాళ్ళు రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ శవ రాజకీయాలకు ఒక వేదికగా మారటం మనం చూసాం. ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోతున్నారు గద్దల్లాగా. బంధువులు వచ్చినా బాధలు పడ్డా, కుటుంబ సభ్యులు బాధలు పడ్డా మనకు కూడా బాధ వేస్తుంది. అది కాదు, వీళ్ళు రాజకీయం చేయటం మనం అంటే దాన్ని రాజకీయ లాభం కోసం వారు దాన్ని మలుచుకుంటున్నారు అటువైపు. అది తప్పు అనమాట. దాన్ని అందుకే అదే క్షుద్ర రాజకీయం అన్నదనమాట. ఈ క్షుద్ర రాజకీయాలపై రుద్ర నేత్రులు అవ్వాల్సింది ఎవరు? ప్రజలు. వీటన్నిటిపైన ప్రజలే రుద్ర నేత్రులు అవ్వాలన్నమాట. వీటికి అప్పుడే నీకు చెక్ పడేది. ఇప్పుడు అడ్డుకట్ట పడాలా. ఒక శవం దొరికిందంటే చాలు వీళ్ళు వాలిపోతున్నారు. అది తప్పు. ఏదో నాటకం చిన్నప్పుడు ఏదో చూసేవాళ్ళం, బిల్వ మంగళుడో ఎవరో ఉంటాడు, అతను చాలా ఇబ్బందులు పడుతున్న దీంట్లో అతను ఏదో ఆరిపోవటం, ఏదో ఆర్థిక ఇబ్బందులు, చక్కటి గొప్ప నాటకం, పల్లెటూళ్ళన్నింటినీ కదిలిచ్చేసిన నాటకంలో క్లైమాక్స్లో బిల్వ మంగళుడు ఏదో
ఈదుతూ వెళ్తాడు. ఒక నది ఈదేటప్పుడు అదేదో తెప్ప దొరికింది అనుకుంటాడు. కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఆ తెప్పను పట్టుకుని నది దాటినాక చూస్తే అది శవం, అది తెప్ప కాదు, అతన్ని బయటేసింది ఒక శవం, నదిలో కొట్టుకుపోయే శవం. అట్లాగే వీళ్ళు కూడా ఈ శవాలని వీళ్ళు తెప్పలుగా వాడుకుంటున్నారా వీళ్ళ రాజకీయానికి? వీళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం కోసం. సునామీలో కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తీవ్ర వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలన పైన ఉంది. ఈ తీవ్ర వ్యతిరేకత ఈ సునామీలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఇదేదో శవంలాగా బిల్వమంగళుడికి అది దొరికినట్టు దీన్ని అడ్డం పెట్టుకుని దాటాలనుకోవటమా? మనం చూసుకుంటే ఇటు ఆ అమ్మాయి 7 చూసినా కానీ సార్ ఐ థింక్ కౌక దెబ్బలు లాంటివి తగిలి ఉండొచ్చు, కానీ పడిపోయారు, ఒకవేళ ట్రైన్ గుద్దింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇలా చూసుకుంటే ట్రైన్ గుద్దినప్పుడు కనీసం రక్తపు మరకలు అనేవి మనకు కనిపిస్తాయి. పోనీ ఈ అమ్మాయి అక్కడ పడిపోయింది అనే పాటికి కూడాను మనకి ఎంతో కొంత బ్లడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏమీ లేదు. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు 2014, 2019 ఎలక్షన్స్ చూసుకుంటే గెలవడం కోసం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మనందరికీ తెలిసిందే. కోడి కత్తి కావచ్చు, ఇటు వాళ్ళ బాబాయిని హత్య చేయించడం, ఇవన్నీ చూసుకుంటే వీటితో గెలవాలి అనే ఒక ప్రయత్నం, అంటే సెంటిమెంట్ గా వాడుకుంటూ కూడాను ఆయన జనాల్లోకి వచ్చారు అని చెప్పేసి ఇది అందరికీ తెలిసిన. ముందు ఇంకో శవం ఉంది. ఏది అసలు ఆయన ఆరిజిన్ 2009లో గెలిచిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయారు. అవునవునవును, 2009లో వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ శవాన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నాడు అని కూడా సంతకాల సేకరణ. ఏది ఆయన మీద ప్రధానమైన నింద అప్పట్లో మీకు తెలుసు. శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేపట్టాడు ముఖ్యమంత్రిగా. చిరంజీవి కూడా చెప్పారు ప్రజారాజ్యం తరపున మా వాళ్ళను కూడా సంతకాలు పెట్టమన్నారు, నన్ను కూడా మద్దతు అడిగాడు ముఖ్యమంత్రి కావడం కోసం. ఊర్లో కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి పొలం పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళందరి దగ్గర నుండి కూడా సంతకాల సేకరణ అప్పట్లో జరిగాయి. స్కూల్స్కి వచ్చి కాలేజెస్కి వచ్చి కూడాను పార్టీ వాళ్ళు పెట్టించుకొని వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డికి శవం బాగా కలిసి వచ్చినట్టుంది. అంటే ఏంటంటే ఇప్పుడు తండ్రి శవం అడ్డం పెట్టుకుని సంతకాల సేకరణ ద్వారా ముఖ్యమంత్రి కావాలనే విమర్శ ఆయన రాజకీయ ప్రాథమిక దశలోనే మనం విన్నాం. అది చాలా ఆయనకి ఎదుగుదలకు కూడా కొంత ఇబ్బంది అయింది. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. ఆ నెక్స్ట్ అప్పుడు కూడా ఎక్కడ ఏది జరిగినా, ఏదో ఒక బస్సు ప్రమాదం జరిగితే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి బస్సులో ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే అక్కడ కలెక్టర్ దగ్గరికి అక్కడ గందరగోళం చేశాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న ఎలక్షన్ 2019 వాళ్ళ బాబాయ్ హత్య కేసు. అదేంటి వివేకానంద రెడ్డి హత్య, ఎన్ని కథలు చెప్పారో. గుండెపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, తర్వాత ఏదో రెండో పెళ్ళాం ఇష్యూ తీసుకొచ్చారు, భూ తగాదాలు బెంగుళూరు వాటి వల్ల హత్య అన్నారు. అటు చేసి ఇటు చేసి మళ్ళీ అసలు కూతురు అల్లుడే కలిసి అనేది కూడా కొట్టించారు. ఇలా 9-10 కథలు ఒక్క వివేకానంద రెడ్డి హత్య కేసులోనే మనం చూసాం. చివరికి అది కాస్త సిబిఐ ఏం తేల్చింది, హంతకులు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉన్నారు అని. చివరాఖరికి ఆయన భార్యను కూడా ఇందులోకి ఫోన్ కాల్ సునీత కూడా చెప్పింది. ఏమని, ఇది సినిమాల్లో చూశాను నేను మొన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో, హంతకులు మన చుట్టూతోనే తిరుగుతూ రాత్రి 11:40 దాకా బాబాయ్ ప్రచారం నా కోసం చేశాడు అని అవినాష్ రెడ్డి అన్న మాటలను చూసి నిజ జీవితంలో నేను ఇదే చూస్తున్నాను, గతంలో సినిమాల్లో చూసేవాళ్ళం, ఇలా హంతకులు ఇలా ప్రవర్తించడం అంటూ ఇప్పటికీ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నాడని ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అది వివేక హత్య. అట్లాగే కోడికత్తి, జనపల్లి సీనో ఏనో అతని ఇంటి పేరే మార్చేశారు, కోడికత్తి సీన్ అని చెప్పి. ఆ కేసులో కూడా ఈయన సాక్ష్యానికి వెళ్ళడు, ఏది కోర్టుకు వెళ్ళడు. 5 ఏళ్ళు అతని జీవితం కోడికత్తి సీను జైల్లోనే మగిపోయింది. దీని గురించి కూడా వాళ్ళ మదర్ ఎవరో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మా అబ్బాయిని బయటకు తీసుకొస్తానన్నారు, తీసుకురాలేదంటూ కూడా ఒక రోజు స్పందించారు. తల్లి సావిత్రి అనే చాలా ఆవేదన అన్నమాట. 5 ఏళ్ళు తన బిడ్డ దళిత యువకుడు చిన్న వయసులో, మరి అఫ్ కోర్స్ అతను జైల్లో కూడా చక్కగా చదువుకున్నట్టున్న డిగ్రీ కూడా పాస్ అయ్యాడు. అది అతని జీవితాన్ని అలా ఛిద్రం చేసే హక్కు ఎవరిచ్చారు? అదేంటి, వెళ్ళి కేసు కనుక వెళ్ళి సాక్ష్యం చెబితే ఏమి ఉండదు కదా. అంటే నిందితుడిగా బాబాయ్ హత్య కేసులో హాజరుగాడు, సాక్షిగా కోడికత్తి సీన్ కేసులో హాజరుగాడు. చివరికి ఎట్లా కూడా కోడికత్తి సీను
బెయిల్ వచ్చింది. అతను కూడా ఏదో పార్టీలో చేరినట్టున్నాడు. అది జై భీమ్ పార్టీ. అది కాదు కానీ ఇప్పుడు రేపటి ఎన్నికల్లో ఏం జరుగుద్ది? మొన్న ఎన్నికల్లో వివేక హత్య, తర్వాత కోడికత్తి, ఈ వాడుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఈ ఎన్నికలు వస్తున్నాయి, నోటిఫికేషన్ రేపు ఎల్లుండి వస్తుంది, ఇంకా 1 month అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శవం ఎక్కడ అనుకునే పరిస్థితుల్లో ఇప్పుడు గీతాంజలి వీళ్ళకి తెప్పలాగా దొరికిందా? ఇది తప్పు, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి వాళ్ళు అండగా ఉండాలా. ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ప్రకటించారు, దాన్ని ఆహ్వానిద్దాం. ఎందుకంటే మరి తల్లి లేని పరిస్థితుల్లో 2 పిల్లలకి మరి ఎలా ఎదగాల? కానీ గీతాంజలి మృతిని రాజకీయం చేసి దాని ద్వారా పొలిటికల్ బెనిఫిట్స్ పొందాలనుకోవటాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. వీలైతే మీరు ఆ కుటుంబానికి అండగా ఉండండి. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు అన్నారు, ఏమని, మమ్మల్ని సజ్జల భార్గవరావు రమ్మంటే వచ్చాం, ఈయన మరి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాడు అంటే ఏంటి? గీతాంజలి హత్య కేసు, అది హత్యో ఆత్మహత్యో మృతో, దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోంది. యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీకి ఆడవాళ్ళు రాజకీయం కూడా బాగా కలిసి వచ్చినట్టుంది. అప్పట్లో షర్మిల అన్నొదిలిన బాణం. నిజంగా రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది అనడానికి షర్మిల ప్రజల్లోకి దూసుకెళ్లడం అది చాలా పెద్ద కారణం. ఇప్పుడు ఈమె అంటే చనిపోయిన వెంటనే టీడీపీ వాళ్ళ మీద తోసేయడం, వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి రావడం అనేది నిజంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ని వాళ్ళు ఎలక్షన్ జరిగింది 7వ తారీఖు, చనిపోయింది 8వ తారీఖు. 8వ తారీఖు ఏ సెక్షన్ పెట్టారు? అప్పుడు ఎఫ్ఐఆర్ ఏమి రాశారు? ఇప్పుడు 10వ తారీఖు మళ్ళీ ఎందుకు మార్చారు? దీన్ని మళ్ళీ ఎందుకు ఇది చేస్తున్నారు? ఇవాళ ఎస్పీ మరి నిన్న మాట్లాడారు, గుంటూరు రూరల్ ఎస్పీ. ఆయన కూడా మృతి గురించి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాల అన్వేషణ కన్నా కూడా సోషల్ మీడియా పోస్టులు వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా నిన్నటి ఆయన ఇంటర్వ్యూ కనపడింది. ఏది? వాటన్నిటిపైన హ్యాండిల్స్ ఎవరు చూస్తున్నారు, ఇంకా మాకు కొన్ని గుర్తించని హ్యాండిల్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా బయటికి తీస్తాం. ఇలా అంటే ఏంటి? సోషల్ మీడియా పోస్టుల వల్లే ఆమె చనిపోయింది అనేది ఆయన తీసుకుని అలా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఏమంటోంది? మేము పెట్టిన పోస్టులు ఎవరో ఆ కార్యకర్త ఎన్నో తారీఖు పెట్టాడు, 9వ తారీఖు 10వ తారీఖు పెట్టాడు అంటున్నారు. మరి ఆమె చనిపోయింది ఎప్పుడు? హిట్ అయింది ఎప్పుడు? 7వ తారీఖు జరిగి 8వ తారీఖు చనిపోతే 9, 10 పోస్టులకు ఆమె ఎలా బలవుతుంది? 8వ తారీఖున పెట్టారు అనడానికైనా అయినా 7th ఆమె సూసైడ్ చేసుకుంటానికి వెళ్ళింది కాబట్టి అసలు సంబంధం ఉండదు. అదే అంటున్నాం సార్, మొత్తం మీద పోలీసులు కూడాను కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారే కానీ సరైన వేలో ఇది వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు వాదం. ప్రభుత్వం దీనిపైన ఇప్పటికైనా ఈ గేమ్ని దీన్ని పెట్టాలి. ఎందుకంటే దీని నుంచి బెనిఫిట్ పొందాలని చూడబాకండి. ఆ కుటుంబానికి న్యాయం చేయండి, నిజమేంటో బయట పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.